హలో మరి సబ్స్క్రైబర్స్, ఈరోజు అయితే మన ఒబిటో పార్ట్ 2 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఒబిటో కాక అయితే ఎలా ఉండేది అదే పార్ట్. ఈ క్వశ్చన్ని ఎందుకని నువ్వు అలా తీసుకుంటున్నావు? నేను పోస్ట్లో పెట్టాక నన్ను చూడండి. ఓకే గాయస్, ఇప్పుడు ఒక వీడియోలోకి వచ్చేస్తే మన ఒబిటో కనుక ది గ్రేట్ బిల్డ్ 4th ఒకగా ఏంటంటే పార్ట్ 1లో చెప్పింది తీసేయండి, మళ్ళీ వచ్చి తెచ్చారు. ఎందుకంటే దీనిలో ఒబిటో గురించి ఒక్క పీస్ ఉంటుంది, అలాంటి నరుటో గురించి ఉంటుంది. దీనిలో ఎక్స్ప్లెయిన్ చేసేదంటే కథ ఏ డైరెక్షన్లో వెళ్తుంది, వాడిగిన అదే పెడితే ఒక్కగా ఏంటంటే అసలు అకాట్సుకినే ఉండేది కాదు, పెయిన్ కుడతా ఉండేవాడు కాదు, కోనన్ కుడతా అకాట్సుకులో ఉండేవాళ్ళు ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. అకాట్సుకు ఉండేది అంటే కోనన్ను వాళ్ళు ఎవడో సాయకుండా ఉండేవాళ్ళు కాబట్టి అలాంటి క్రిమినల్స్ని అయితే డింగ్ మనం లేపేవాళ్ళు. వాళ్ళు పని చేసుకునేవాళ్ళు, వీళ్ళు పని చూసుకునేవాళ్ళు. టాసి అయితే ఫ్రీడమ్గా ఉండేవి. ఉచిహ మాస్కర్ జరిగేది కాదు, ఎందుకంటే ఉచిహనే ఒకగే అయిపోయింది కదా, అందుకే జరిగేదే కాదు. కాబట్టి కానీ ఒక షరతు ఉంది. నరుటో అయితే పుట్టినప్పుడే భారీ శక్తితో పుట్టాడు కాబట్టి తను పుట్టగానే వాడు సీలింగ్ కూడా వాళ్ళకి చక్రం పోతుంది కదా, కాబట్టి జాస్తి చక్రం ఉంటుంది 19th centuryకి కాడు వాడు. కాబట్టి మనవాడైతే సెక్కుండా వాడు ఫోటోలు చూపిస్తాను చూడండి, ఇట్లా పెంచేవాడు అనమాట. కకాషి అయితే మినాటో దానికి ఎర్లీ స్టేజ్, అదే చిన్నప్పుడే చాలా పవర్ఫుల్ అయిపోయింది. వానికి అందరి ముందు రెస్పెక్ట్ ఉండేది, ఎందుకంటే ఫ్లాష్ మ్యాన్ వాళ్ళ నాన్న కదా ఫ్లాష్ మ్యాన్, అందుకే సెక్కునేవాడు. మినాటో ఫ్లాష్ మ్యాన్ అని చెప్పాను ఇక, వాడే మినాటో కుషినా చక్ర కంట్రోలింగ్ బెస్ట్గా నేర్పించేది. మినాటో అయితే ఫ్లాష్ మ్యాన్ తరా అదే ఫ్లయింగ్ రేజింగ్ నేర్పించేవాడు. కాబట్టి అకాట్స్కి ఉండేది కాదని ముందే చెప్పారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, ఆరాంగా బతుకుతారు. ఒకటి 4th గ్రేడ్ నింజా వారు అయ్యేది కాదు, ఒకటి అలాగే ఉండేవారు. 2 అదే కానీ ఒకగే అయ్యాడు కాబట్టి 5th ఒకగే ఎవరు అవుతారో చెప్తా. 5th ఒకగే వచ్చేసి మన ఫ్లాష్ మ్యాన్ మినాటో. లేగా నార్మల్గానే వీణ్ చేస్తాడు, మినాటో వచ్చేసి కకాషిని ఎత్తేస్తాడు. కకాషి ఎత్తుకొని అయితే 4th గ్రేడ్ నింజా వారు కాదు కాబట్టి మినాటో అవుతాడు. కానీ దీనిలో ట్విస్ట్ ఉందిగా, 6th కకాషి అవడం ఇంపాసిబుల్, కానీ అయితే వీడిని చేస్తాడు. 5th ఒకకి నాకు తెలిసినట్టు 5th ఒకటితో మన ఫ్లాష్ మ్యాన్ వేయాలి, అది మినాటో వేయాలి. నాకు తెలిసినట్టుగా ఇటాచి అవుతాడు, ఎందుకంటే ఇటాచి వచ్చేసి పార్ట్నర్ కదా, ఏం పార్ట్నర్ కాబట్టి మనోడు ఆరాంగా సూయని 5th ఒకగే అయినాడు. దీని గురించి కూడా ఒక షార్ట్ వేస్తా, షార్ట్ వీడియోనే లెంత్ వీడియోనే వేస్తాను లేండి. నాకు తెలిసి దీనికి పార్ట్ 3 వస్తుంది అనుకుంటున్నా. పార్ట్ 3 కనుక వస్తే మీరు అందరూ దాన్ని చూడాలంట, చూడండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నెక్స్ట్ ఉజుమాకి గురించి కూడా ఒక వీడియో వేస్తా. ఉజుమాకి గ్లాండ్ ఫస్ట్ చనిపోయేది కాదు, ఉజుమాకి గ్లాండ్ చనిపోకుండా అంటే చాలా సీక్రెట్ పవర్స్ అయితే నరుటోకి నేర్పించేది కుషినా. అదే ఒబిటో వుడ్ స్టైల్ గుర్తా, అదే హీలింగ్ ఉందిగా, హీలింగ్తో నాకు తెలిసి ఇటాచి ఒకగా 5th ఒకగా అయిపోతాడు. నెక్స్ట్ డింగ్ 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 మన ఫ్లాష్ మ్యాన్ చేస్తాడు. ఫ్లాష్ మ్యాన్ వేయలే కానీ వీని పేరు ఏంటి, కకాషి అటాగే అయితే అవుతాడు. ఇటాచి చనిపోయాక, ఇటాచి చాకముందు అయ్యలే. ఇటాచి వీళ్ళందరి గురించి ఇప్పుడు ఏమేమి చెప్పా, ఉజుమాకి గ్లాండ్ మరియు ఇటాచి 5th ఒకగే మరియు ఇంకొక పార్ట్ చేస్తాం చూసుకోండి. అంతే, సో జాస్తి చెప్పే వేయలే.
కాబట్టి ఇంకొక పార్ట్ వేసేయాల్సిందే. ఓబిడా గురించి ఇంకా ఒక్క పార్ట్ వేయాల. ఇంకొక పార్ట్ చాలా లేదంటే అయ్యాలప్ప. ఇంకొక లాస్ట్ పార్ట్లో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది ఫైనల్ ఎండింగ్ పార్ట్ అంటే అదే థర్డ్ పార్ట్. ఓకే, దాన్ని చూడకపోతే మీరు ఫస్ట్ పార్ట్ చూసారా, లైక్ కొట్టారా, సబ్స్క్రైబ్ కొట్టారా, షేర్ కొట్టారా, ఇవన్నీ కొట్టేస్తే ఇంకో ఏమో చెప్పాలనుకుంటున్నా. అదే వీళ్ళు నరుటోకి 6 పార్ట్ పవర్స్ వచ్చేది ఎందుకు కానే కాదు. కాబట్టి 4th గ్రేడ్ నుంచి ఎవరు కాకపోతే ఏంటికన్నా అవుతుంది, మనకి రేనే వచ్చేది కాదు. అకాట్స్కి అనేది నిజంగానే బిల్డ్ అయ్యేది కాదు. నిజం కసగానే అంటే బిల్డే కాదు. ఇటాజీ మదర్ ప్లాన్ మదర్ అయితే వేరే ఎవరైనా కొనుక్కొని ఉండాల. బ్లాక్ జిక్స్ కానీ కథం బాయ్ గుడ్ అనవసరం వాడు. కాబట్టి మదర్ కొన్ని రాళ్ళు ఉన్ని సాస్కని ఏమన్నా ఎత్తుకుంటాడేమో. చూద్దాం. సాస్కని కనుక ఎత్తుకోవాలా అనుకుంటే కామెంట్లో చెప్పండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్లో మీకు ఏమన్నా చెప్పండి, అది నేను నెరవేరుస్తా. మళ్ళీ ఒక బ్రో అడిగాడు ఏంటంటే చెప్పేంత టైం లేదు కానీ ఓకే బాయ్.